నారాయణపేట జిల్లా ఆసుపత్రి వెనకాల ఈ నెల 4వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ రాత్రి ఫుటేజ్ ద్వారా ఒక వ్యక్తి ఉప్పరి నర్సింహులు ఆయన వ్యక్తి డిసీజ్ని తీసుకెళ్ళట్టు దొరికినాయి. అట్లాగే అరౌండ్ 1:30 టైంలో వాళ్ళు వెళ్ళినట్టు వచ్చింది. సిమిలర్లీ ఆఫ్టర్ 40-45 మినిట్స్ ఆయన ఒంటరిగా వస్తున్నట్టు దొరికినాయి. బేస్డ్ ఆన్ దాట్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ మనం ఆయనకి ఈరోజు మార్నింగ్ మన కస్టడీలో తీసుకోవడం జరిగింది. డిసీజ్డ్ పేరు దాసరి నారాయణ్, సన్ ఆఫ్ హనుమంతు, ఏజ్ 41, పల్లా విలేజ్. దీనిలో కథ ఏంటంటే వాళ్ళిద్దరూ ఇంతకుముందు కూడా పరిచయం ఉండే డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్కి. సో అక్యూజ్డ్ ఆ రోజు ఉప్పరి నరసింహులు బాగానే తాగేసి సత్యనారాయణ చౌక్ దగ్గర వైన్ షాప్ ముందు ఆయన వైన్ తీసుకెళ్ళినప్పుడు గొడవ జరిగినాయి. ఆ గొడవలు మనసులో పెట్టుకొని అక్యూజ్డ్ నరసింహులు డిసీజ్ని తీసుకెళ్ళి ఆ పెట్టి మ్యాటర్ పైన ఆయన మాకు బాగా తిట్టారు, అది మనసులో పెట్టుకొని తీసుకెళ్ళినట్టు. తర్వాత ఏరియా హాస్పిటల్ వెనకాల వాళ్ళిద్దరు బాగా తాగే ఉండే, సో రాయలతో కొట్టి చంపేశారు. సో ఈ మర్డర్ కేస్ డిటెక్షన్లో మన వాళ్ళు బాగా మంచి పని చేసి దానిలో రాములు PC 1014 అండ్ ఆంజనేయులు PC 1036 ఆఫ్ నారాయణపేట్ PS అండర్ గైడెన్స్ ఆఫ్ వెంకటేశ్వర్లు SI as well as CI Shiv Shankar and under the guidance and able leadership of HDPO Town Lingaya మనకి మంచి పని ఇమీడియట్లీ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇనీషియల్గా అదే మెయిన్ మనకి ఇష్యూ, అది ఫేస్ సరిగా కనిపించలేవు అండ్ బాడీ కూడా హాఫ్ బర్న్ట్ ఉండే కాబట్టి ఇమీడియట్ మనకి బాడీ ఎవరిది క్లారిటీ లేవు. సో ఇమీడియట్లీ టీమ్ ఫామ్ చేసి వాళ్ళందరూ CCTV ఫుటేజ్ చేసి బాడీ అంటే మనిషి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత నేరస్తులు కూడా బేస్డ్ ఆన్ ద CCTV ఫుటేజ్ నైట్ టైం ఉంది కాబట్టి అంత క్లారిటీ లేవు, బట్ బేస్డ్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ఆయన గేట్ ప్యాటర్న్ చూసి, వాకింగ్ ప్యాటర్న్ చూసి మన క్రైమ్ టీం వాళ్ళు ఇమీడియట్లీ ఆయన గుర్తుపెట్టారు. కూడా ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన మీద ఆల్రెడీ 6 కేసెస్ ఉన్నాయి నారాయణపేటలో. అంటే ఇక్కడే నారాయణపేటలో అన్ని HB బై నైట్ దెన్ థెఫ్ట్ కేసెస్ బాగానే ఉన్నాయి, 6 కేసెస్. ఇంతకుముందు సస్పెక్ట్ సీట్ కూడా ఉంది. సో మొన్న క్రైమ్ సస్పెక్ట్ సీట్ అండ్ రౌడీ సీట్ మేళాలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇక్కడ వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ హిస్టరీ వల్లనే ఆయన అంత దాకా వెళ్ళారు. సో నేను అందరికీ మన ఆఫీసర్స్ అండ్ సిబ్బంది అందరికీ మా తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. सर क्या तो बात कर చెప్తే వాయిస్ బాగుంది.
వెంకటేష్